హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నిమ్మకాయ పచ్చడి చేస్తున్నానండి. నిమ్మకాయ పచ్చడి వీడియో పెడుతున్నాను. యాక్చువల్లీ ఇది ఒక 10 రోజుల నుంచి తయారు చేస్తున్న పచ్చడి. 1 డేలో అయిపోదు. 1 డే ప్రోగ్రామ్ కాదు ఇది. ముందు మంచి నిమ్మకాయలు తెచ్చుకున్నాను. నిమ్మకాయలు తెచ్చుకుని శుభ్రంగా మంచిగా రన్నింగ్ వాటర్లో కడుక్కున్నాను అనమాట. చూడండి నిమ్మకాయలు ఎంత బాగున్నాయో. ఇవి కేజీ 60 రూపాయలకి వచ్చినాయి అనమాట. కేజీకి నాకు దగ్గర దగ్గర ఒక 25-30 కాయలు వచ్చినాయి అంతే. అయితే ఇందులో ఒక 10 సగం కాయలేమో కట్ చేశాను, సగం కాయలేమో రసం కోసం అని ఉంచానమాట. రసం తీసి మళ్ళీ పోయాలన్నమాట. ఇదేంటంటే ఎండలో పెట్టకుండా లోపలే చక్కగా మగ్గిపోయే పచ్చడి అనమాట. ఇది ఎండతో పని లేదు దీనికి. నేను ఈ నిమ్మకాయ పచ్చడి చేయడానికి కొంచెం వేరేవి కూడా కలిపాను. మామూలుగా పూర్వం ఒట్టి నిమ్మకాయలు ఒక్కటే కలిపేవారు. నేను ఇందులో చూడండి ఏమేమి కలిపాను. ఇది విటమిన్ సికి సి గని అనొచ్చు. విటమిన్ సికి ఒక మైన్ లాంటిది అనమాట. అంటే ఫుల్ విటమిన్ సి పుట్ట. అలాగే క్యారెట్ వేసాను ఇందులో. క్యారెట్, తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను, అల్లం ముక్కలు వేసాను. నోరు బాగోనప్పుడు, లేకపోతే ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, లేదంటే కొంచెం ఖాళీగా ఏమి పచ్చడి అది ఏం లేనప్పుడు అన్నంలో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అది తిరిగిపోద్ది అనమాట. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే వేవిళ్ళు, అంటే కడుపుతో ఉన్న వాళ్ళకి వేవిళ్ళు వస్తాయి కదా, ఆ వేవిళ్ళు వాళ్ళకి చాలా బాగుంటుంది పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం నోరు బాగోనప్పుడల్లా కొద్దిగా ప్లేట్లో వేసుకుని కొంచెం నాలుగుకి టచ్ చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నిన్న రేగి వడియాలు ఒక వీడియో పెట్టానండి. అది కూడా వేవిళ్ళు వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. రేగి వడియాలు తింటుంటే ఈ రెండు వేవిళ్ళు వాళ్ళకి, నిమ్మకాయ పచ్చడిను రేగి వడియాలు. అల్లం, తెల్లటి బట్ట తీసుకుని శుభ్రంగా నిమ్మకాయలన్నీ అస్సలు తడి ఉండకూడదు అనమాట. తడి లేకుండా, ఎందుకంటే ఎండలో పెట్టాం కాబట్టి పూర్తిగా తడి తుడిచేసి శుభ్రంగా ముక్కలు కట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది దీనికి. మనకి అన్ని రకాలు ఇందులో ఉన్నాయండి. అల్లం అజీర్ణానికి అల్లం పనిచేస్తుంది, ఫైబర్ ఉంటుంది. అలాగే క్యారెట్ మీకు తెలుసు, విటమిన్ ఏ ఉంటుంది అందులో. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి క్యారెట్ తోటి. అలాగే పచ్చిమిరపకాయలు నేను రుచి కోసమే వేసాను ఇందులో. అంటే ఇవి కారం తక్కువ ఉంటాయి. మనం పెరుగన్నంలో అది నంచుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట పచ్చిమిరపకాయలు. మధ్యలో కొరుకుతూ ఉంటే అన్నం తింటూ చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకని పచ్చిమిరపకాయలు వేసాను. నిమ్మకాయ పచ్చడి మామూలుగానే నిమ్మకాయలు వేసాను అనమాట. ఇది మామూలుగా ఇంతకుముందు ఎండబెట్టేవాళ్ళం. నిమ్మకాయలు కోసి ఉప్పు కలిపేసి 3 రోజులు ఎండబెట్టేసి 3-4 ఎండలు తగిలిన తర్వాత, గట్టి ఎండలు తగిలిన తర్వాత దాంట్లో కారం ఉప్పు కలిపేసి తాలింపు కూడా వేసేవాళ్ళు కాదు పూర్వం పెద్దవాళ్ళు. నేను ఈ క్యారెట్లు ఇవన్నీ కలిపి కొంచెం వెరైటీగా పచ్చడి చేద్దాం అనిపించింది. ఇందులో నాకేం దోషం కనిపించలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఈ పచ్చడి చేయటం. క్యారెట్లు చక్కగా నిమ్మరసంలో ఊరి, ఉప్పు నిమ్మరసంలో ఊరి చాలా టేస్ట్గా ఉంటాయి. ఉట్టి క్యారెట్లు తినాలంటే తినలేం కదా, అందుకని అప్పుడప్పుడు క్యారెట్ ముక్క తీసి నోట్లో వేసుకోవచ్చు చక్కగా. అలాగే అల్లం కూడా మంచిది కదా హెల్త్కి, చాలా అజీర్ణానికి పనిచేస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్కి పనిచేస్తుంది. అన్నిటికీ అల్లం పనిచేస్తుంది. అందుకని అప్పుడప్పుడు ఒక చిన్న ముక్క తీసి నోట్లో కాకపోతే అల్లం దొరకదు ఇందులో, తొందరగా ఎత్తుక్కోవాలి. అన్నీ కలిపి కారం పెట్టేసి పచ్చడి చేసుకున్నాం అనమాట. వెరైటీగా ఉంటుందండి. ఇంతకుముందు ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇంచుమించుగా నేను కనిపెట్టిన పచ్చడి అని చెప్పుకోవాలి. ఇందులో మైనస్లు ఏం లేవు, అంటే పాడైపోవడాలు అట్లాంటివి ఏం లేవు. చాలా బాగుంది పచ్చడి, బాగా వచ్చింది. అల్లం ముక్కలు కూడా అంతంత ముక్కలు కట్ చేసుకున్నాను. నిమ్మకాయ ముక్కలు కూడా ఒక కాయ 8 ముక్కలు చొప్పున చేసుకున్నాను అనమాట. చూడండి క్యారెట్ ముక్కలన్నీ అలా సగం కట్ చేసుకుని, ఇవన్నీ ఈ నిమ్మరసంలో ఊరతాయి అనమాట. ఉప్పు, నిమ్మకాయ, కారం వాటిల్లో ఊరి ఈ క్యారెట్లు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట.
ఈ పచ్చిమిరపకాయలు అంత పెద్ద పెద్ద ఎందుకు అని చెప్పి కొద్దిగా కట్ చేసి వేసాను అన్నమాట. యాక్చువల్లీ ఇదివరకు ఏంటంటే కొంచెం నూనెలో వేపేసి వేసేవారు పచ్చిమిరపకాయలు, కానీ ఇప్పుడు వేపకుండా పచ్చి వేస్తుంది అన్నమాట. ఇదొక టేస్ట్గా ఉంటాయని. అన్నీ అలా మధ్యలోకి చిన్న ఘాటు పెడితే ఏమవుతుందంటే రసం లోపలికి వెళ్ళి బాగుంటుందనేసి ఊరతాయి చక్కగా. దీంట్లో ఒక నిమ్మకాయ కారం అని ఒకటి ఉంటుందండి. నిమ్మకాయ కారం రేపు ఎల్లుండి చేసి వీడియో పెడతాను. అది కూడా పెరుగన్నంలో తింటే చాలా బాగుంటుంది. పెరుగన్నం, ముద్దపప్పు అలాంటి వాటిలో తింటే చాలా బాగుంటుందన్నమాట. పొంగల్ అది చేసుకున్న, కిచిడి చేసుకున్న వాటిల్లోకి చాలా బాగుంటుంది నిమ్మకాయ కారం. అది కూడా వేవిళ్ళ వాళ్ళకి పనిచేసేదే. కడుపుతో ఉన్న వాళ్ళకి నోరు బాగోదు కదా, అలాంటి వాళ్ళు తినడానికి బాగుంటుంది అనమాట. నిమ్మకాయ ముక్కలన్నీ ఒక మందపాటి స్టీల్ గిన్నె తీసుకున్నానండి. ఒక 4-5 డేస్ పోయిన తర్వాత గిన్నె మార్చేసాను, పాడైపోద్దేమోనని. ప్లాస్టిక్ వాడకం ఎందుకని కానీ తప్పట్లేదు. ప్లాస్టిక్ జాడీలు అవి మానేసాం. జాడీలు అవి వాళ్ళకి ఇచ్చేసాం. అల్లం ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు ఫుల్ గ్లాస్ పడుతుందండి. మళ్ళీ ఇంకొక 1/2 గ్లాస్ పోసాను అనమాట. ఎందుకంటే 10 కాయలే కదా అని తక్కువ వేసాను, కానీ ఆలోచిస్తే ఇంకొక 1/2 గ్లాస్ పట్టింది. పసుపు, చక్కగా కిందికి మీదకి ఎగరేస్తే మొత్తం అన్ని ముక్కలన్నీ కలుస్తాయి అన్నమాట. అలా ఊరబెట్టేసి ఒక 3 డేస్ వదిలేయడమే వాటిని. ఇప్పుడు ఈ నిమ్మకాయలు మిగిలినాయి కదా, వీటిని ఏం చేశానంటే రసం తీసుకున్నానండి. రసం తీసుకుని 3rd డే అనమాట. నిమ్మకాయ ముక్కలు ఇది 3వ రోజు. ఈ కాయలన్నీ రసం తీసుకున్నాను. ఇదేంటంటే అలా నొక్కితే రసం బాగా వస్తుంది, కానీ కాయ కట్ చేసినప్పుడు రసం కారిపోద్ది. అందుకని చెప్పి నేను ఊరికే జస్ట్ మీరు చూపించడానికని, అందరికీ తెలిసిన టిప్ అది. కాయ కొయ్యంగానే కారిపోద్ది అనమాట. అందుకని అలాగా నలపకుండా నిమ్మకాయలు అలాగా కట్ చేసి జాగ్రత్తగా కట్ చేసి ఒక్క చుక్క రసం కూడా బయటకు రాకుండా, ఎంత రసం గల కాయలంటే ఇలా నొక్కితే చాలు గంగా గోదావరిలాగా రసం బయటకు వచ్చేస్తుంది, జలజల. అసలు ఒక్కొక్క టైంలో ఎంత గట్టిగా నొక్కినా 2 చుక్కల రసం రాదు నిమ్మకాయల్లో. కానీ ఇప్పుడు సీజన్ చాలా బాగుంది, నిమ్మకాయలు మంచిగా చాలా అంటే చాలా బాగున్నాయి. అంచున్న గ్లాస్ తీసుకున్నానండి, ఎందుకంటే లాస్ట్లో అది కొంచెం ఇలా రాస్తాం కదా రసం కోసం, దాని గురించి. అదిగో అందుకు అంచులేని గ్లాస్ అయితే కుదరదు అనమాట. అలా కాకుండా డొప్ప వెనక్కి ఇరిచి కూడా తీయచ్చు రసం, అప్పుడు ఇంకా పూర్తిగా వస్తుంది. అప్పుడు 2 చేతులు పెట్టాలి. నమస్తే, డాక్టర్ ప్రతాప్ చంద్రరావు గారు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా ఉంటాయి కదండి నిమ్మకాయలు. ఈ సమ్మర్ వస్తే అసలు నిమ్మకాయలు దొరకవు. ఇప్పుడే ఎండ మెల్లిగా ముదురుతూ ఉందండి. ఇలాంటప్పుడే అన్నీ పెట్టేసుకోవాలి, పచ్చళ్ళు, ఒడియాలు అన్నీ. ఇక్కడ సీజన్ స్టార్ట్ అయ్యి ఫిబ్రవరిలో మే వరకు అన్నీ అయిపోతాయి. ఆవకాయ పచ్చడితో లాస్ట్ అనమాట. అట్లా వరుసగా వడియాలు, ఇలాగ పచ్చళ్ళు అన్నీ పెట్టేసుకుంటే. అదిగో రసం తీసేసాను, చక్కగా అందులో కలిపేస్తున్నాను. సామ్రాజ్యంలోని బంగారం మొత్తాన్ని
అమూల్యమైన వజ్రాలు గింజలు పడకుండా పోసుకోవాలండి చేశాడు. రసం. ఆభరణాన్ని 1600 ఏనుగుల మీద వేయించి దూరంగా ఎటో పంపించాడు. గింజలు పడినా ఏం ఇబ్బంది లేదు, కాకపోతే ఏంటంటే తినేటప్పుడు తీసుకోవాలి. ఇది ఇప్పుడు అందులో కారం కలపడమే. మెల్లమెల్లగా అది బలపడింది. అప్పుడు తన శత్రువులు దాని అవకాశాన్ని తీసుకుని సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించాయి. అప్పుడు సామ్రాజ్య రాజు రాజాయ్యాడు. సామ్రాజ్యంలోని బంగారం మొత్తాన్ని, అమూల్యమైన వజ్రాలు, అలాగే ఆభరణాలను పోగు చేశాడు. ఆ ఆభరణాన్ని 1600 ఏనుగుల మీద వేయించి దూరంగా ఎటో పంపించాడు. అలా రసం పోసుకున్నానండి. ఒక 2 గ్లాసులు తీసాను రసం. ఇది ఇది అనేది ఇప్పుడు కారం అప్పుడు చిత్రం ఒక గ్లాసు కారం వేసాను. ఓ 100 గ్రాములు ఉండొచ్చండి కారం. ఓ 1/2 గ్లాసు ఉప్పు, మెత్తన ఉప్పు వేసాను. మొన్న తక్కువ వేసాను కదా, అందుకని ఇప్పుడు వేసాను అనమాట. అదిగో అందులో కలిపేసేస్తున్నాను. కొద్దిగా కారం కూడా ఉంది, అది కూడా వేసేస్తాను ఇప్పుడు. సరిపోద్దేమోనని కొద్దిగా ఉంచానమాట. ఒక 2 రోజులు చూసి మళ్ళీ ఒక రసం బాగా పీల్చేస్తే కనుక మళ్ళీ ఇంకొద్దిగా రసం పోస్తాను. మళ్ళీ నిమ్మకాయలు తెప్పించానమాట. రసం పోసి ఇంకొద్దిగా ఉప్పు వేస్తే సరిపోద్ది. అసలు ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు, అలా చక్కగా మగ్గిపోద్ది అనమాట. అందులో లేదు మాకు ఎండలో పెట్టుకోవడం అలవాటు అంటే ఒక్క దెబ్బ ఎండ తగలనియండి, కొద్దిగా సరిపోద్ది. ఎందుకంటే క్యారెట్లో నుంచి పచ్చినీరు బయటకు వస్తుంది కాబట్టి కొంచెం ఎండ తగిలినా పర్వాలేదు, తగలకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. మనకి జాడీలు ఉండేవి కదా, జాడీలు అయితే చాలా బాగుంటాయి. నేను మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నాను జాడీలు. అన్నీ ఇచ్చేసాం, ఇంట్లో ఉన్న జాడీలన్నీ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇచ్చేసాం. ఈ నిమ్మకాయ రసం మాత్రం కొంచెం అదే తాలింపు, ఆవాలు, ఇంగువ, అంతే. ఈ 2 అనమాట. ఇంకా కరివేపాకు వేయక్కర్లేదు, ఏమీ వేయక్కర్లేదు. కొంచెం చల్లారిన తర్వాత చల్లగా చేసి వేస్తే సరిపోద్ది అనమాట. తాలింపు వేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. వేసేసి శుభ్రం కలిపేసి అన్నం పెట్టుకున్నానండి, వేడివేడి అన్నం, రుచి చూద్దామని. దేవుడా చాలా టేస్ట్గా ఉండాలని మనసులో కోరుకున్నాను. దీనికి కాంబినేషన్ ముద్దపప్పు చేసుకున్నాను. ఎందుకంటే ముద్దపప్పు నిమ్మకాయ చాలా బాగుంటుంది. అందరూ ఆవకాయను ముద్దపప్పు అంటారు కదా, నిమ్మకాయ ముద్దపప్పు కూడా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నాను అనమాట. నెయ్యి వేసుకుని నిమ్మకాయ పచ్చడి కలుపుకుంటున్నానండి. ఈ నిమ్మకాయ ముక్క తీసుకోకుండా ఒకటి క్యారెట్ను పచ్చిమిరపకాయలు తీసాను. ఎందుకంటే నిమ్మకాయ ముక్క ఇంకా ఊరాలి, ఇంకా ఊరితేనే కానీ బాగోదు. లేకపోతే కొద్దిగా తొక్క తాలూకా చేదు ఉంటుంది కదా, చేదు బాగోదన్నమాట. అందుకని క్యారెట్ను పచ్చిమిరపకాయ తీసాను టేస్ట్ కోసం. అద్భుతం అంటే అద్భుతంగా ఉందండి పచ్చడి. ఒకసారి ట్రై చేయండి అందరూ. నచ్చితే లైక్ చేయండి దయచేసి. చూసి వెళ్ళిపోవడం కాకుండా లైక్ చేయడం అలవాటు చేసుకోండి ప్లీజ్. చూస్తున్నారు చాలామంది కానీ లైక్ చేయట్లేదు. నచ్చట్లేదేమో, నచ్చకపోతే కామెంట్ పెట్టండి, నాకు నచ్చలేదు మీ పచ్చడి అనేసి. చాలా అంటే చాలా చాలా బాగుంది పచ్చడి. నేను తింటున్నాను, మళ్ళీ చెప్తుంటే కూడా నాకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, దవడల్లో నుంచి సలైవా ఊరిపోతుందనమాట చెప్తూ ఉంటే. యమ్మీగా ఉందన్నమాట నోట్లో. చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి. నాకు పచ్చిమిరపకాయ కూడా రుచి వస్తుందని చూడండి, పుల్ల పుల్లగా. చిన్న లైట్ కారం అనమాట, పెద్ద కారం లేదు, లైట్ కారం.
ఇది పెరుగన్నంలో నంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ. క్యారెట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు పప్పు కలుపుతున్నానండి నిమ్మకాయ పచ్చళ్ళలో. ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఆవకాయతోటి పోలుస్తారు నిమ్మకాయ, ఆవకాయ ముద్దపప్పు అని. నిమ్మకాయ ముద్దపప్పు ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీరు ఏ వీడియోస్ అడిగితే ఆ వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.